अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో ప్రథమ ప్రపాఠకంలో 13 ఖండాలు ఏవైతే ఉన్నాయో మనం అవి చెప్పుకున్నాము. అంటే ప్రథమ అధ్యాయాన్ని ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు ద్వితీయ ప్రపాఠకం అంటే ద్వితీయ అధ్యాయం మనం ప్రారంభించుకుంటాము. అందులో కూడా చిన్న చిన్న భాగాలుగా ఉన్నాయన్నమాట. కొన్ని కొన్ని మంత్రాలు తీసుకొని పైలా ఖండము, ద్వితీయ ఖండము, తృతీయ ఖండం అని చెప్పి ఒక్కొక్క ప్రకరణాన్ని బట్టి ఒక ఖండంలో తీసుకోబడింది. అవింటూ మనం క్రమంగా చూద్దాం. సో ద్వితీయ ప్రపాఠకంలో మొట్టమొదటి ఖండం వచ్చేసి ఇక్కడ సంసారంలో కనిపించేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని 5 రకాలుగా లేదా 7 రకాలుగా సామగానం రూపంలో ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే సంసారంలో ఉన్నటువంటి ప్రత్యేక పదార్థం, ప్రత్యేక వస్తువు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో అవన్నీ కూడా 5 రకాలుగా ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాయి. సామగాన రూపంలో 5 రకాలుగా ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాయి, 7 రకాలుగా ఆ పరమేశ్వరుని ఉపాసిస్తున్నాయి అనే సందర్భాన్ని, ప్రకరణాన్ని ఇక్కడ ఈ 10 ఖండాల వరకు ప్రస్తావించబడింది అన్నమాట. అంటే క్రమంగా 1వ ఖండం నుంచి మొదలుకొని 10వ ఖండం వరకు ఈ రకంగా మనము దీంట్లో ప్రస్తావించుకుంటాం. మనకు మొదటి ప్రపాఠకం అంటే మొదటి అధ్యాయం చెప్పుకున్నాము. సామగానం యొక్క ముఖ్య విషయం ఏంటి? సామవేదక ముఖ్య విషయము ఉద్గీత ఉపాసన. అంటే ఓంకారం యొక్క ఉపాసన ఎలా చేయాలి ఉద్గీత రూపంలో, అంటే ఉచ్చస్వర రూపంలో ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది మనం క్రమంగా ప్రస్తావించుకుంటూ వచ్చాం. అంటే మొదటి అధ్యాయంలో ముఖ్య విషయము సామగానం యొక్క ముఖ్య విషయం చెప్పుకున్నాము. ఉద్గీతం యొక్క ఉపాసన అంటే ఓంకారం యొక్క ఉపాసన ఎలా చేయాలి అనేది మనం ప్రస్తావించుకున్నామట. ఇప్పుడు సంపూర్ణ సామ విషయంలో, సామగానం యొక్క విషయంలో ప్రస్తావించుకుంటామట. అప్పుడు కేవలం ఆ సామగానం యొక్క ముఖ్య విషయం ఉద్గీతం చెప్పుకున్నాము. ఇప్పుడు సంపూర్ణ సామంతో కూడా ఎలా చేయొచ్చు అని కేవలం ఓంకారం ఒకటైనా మనం ఉపాసన చేసుకుని ఏమి లేవా సామగాన రూపంలో మనం ఉపాసించడానికి? అంటే మొత్తం సంపూర్ణ సామం కూడా ఉద్గీతం యొక్క ఉపాసన చేస్తుంది. అంటే ప్రత్యేక సందర్భం కూడా, ప్రత్యేక ప్రకరణం కూడా ఆ సామగానం ద్వారా మనం ఆ ఈశ్వరుని ఉపాసించవచ్చు. అది ఒక ముఖ్య బిందు, ముఖ్య విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు సంపూర్ణ సామ యొక్క విషయాన్ని కూడా ఋషి తన విషయాన్ని అభివ్యక్తం చేస్తున్నామట, ఉద్గారాన్ని ప్రకటింపజేస్తున్నామట. అంటే ఏం చెప్తున్నా ఋషి, ఏం చెప్తున్నా అంటే ఉద్గీతం అనేది ఉద్గీతం ద్వారా ఉపాసించడం కరెక్టే. మనము ఓంకారము ద్వారా ఉద్గీత ఉపాసన చేయడం అది స్థూలాత్మకంగా అందరికి చెప్పడానికి అనుకూలమైంది. ఇది ఒక రకమైన ప్రకారము, ఒక విధి అని చెప్పుకున్నామట. కానీ సమస్త సామగానం యొక్క ఉపాసన కూడా, సమస్త గానంలో, సమస్త సామవేదంలో ఉన్నట్లు గాన విద్య అయితే ఉందో అవన్నీ కూడా ఉపాసన, అవి కూడా సాధుయుక్తమైనవి, అవి కూడా యుక్తి సంగతమైనటువంటి, అవి కూడా పరమేశ్వరుని ఆరాధించడానికి, పరమేశ్వరుని స్తుతించడానికి ముఖ్యమైనటువంటి సందర్భాలే. కాబట్టి సంసారంలో ఏ వస్తువులు, ఏ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సామంతో యుక్తమై ఉన్నాయి, సామగానంతో యుక్తమై ఉన్నాయి. మనకు కనిపించేటువంటి ప్రతి వస్తువు కూడా సామంతో యుక్తమై ఉంది. మనకు కనిపించే ప్రత్యేక పదార్థం కూడా సామగానంతో యుక్తమై ఉంది. కాబట్టి దాన్ని సామం అంటాము. అలాగే ఏదైతే మనకు కనిపించే వస్తువు అనేది
అది సాధుయుక్తంగా లేదో, యుక్తి సంగతంగా లేదో దాన్ని అసాధు అంటామాట. అంటే ప్రతికూలంగా ఉందో, వ్యతిరేకంగా ఉందో, అంటే వేద విరుద్ధంగా ఉందో, అదే లోక విరుద్ధంగా ఉందో దాన్ని అసాధు అంటామట. ఏదో లోకాను లోకానుగుణంగా, వేదానుకూలంగా, అంటే లోకానికి అనుకూలంగా, వేదానికి అనుకూలంగా ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో సంసారంలో, బ్రహ్మాండంలో, అంటే అవన్నీ కూడా సాధుయుక్తమైనటువంటి, అంటే యుక్తి సంగతమైనటువంటివి. వాటిని ఆధారం చేసుకుని ప్రత్యేక పదార్థాన్ని 5 రకాలుగా మన సామగానం ద్వారా ఉపాసన చేసుకోవచ్చు. అలాగే 7 రకాలుగా ఉపాసన చేసుకోవచ్చు. దీనికి విపరీతంగా ఏదైతే ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉందో దాన్ని అసాధుయుక్తమైనది, అంటే యుక్తి సంగతమైనది కాదు, చేయడానికి పద్ధతి, విధి విధానం కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భాన్ని మనకు ప్రస్తావించబడుతుంది. అదే ఇక్కడ మన మంత్ర రూపంలో చూసినట్లయితే చూడండి, ద్వితీయ ఖండంలో మొదటి భాగము, ప్రథమ ఖండము, ద్వితీయ ప్రపాఠకంలో మొదటి ఖండం అన్నమాట, ప్రథమ ఖండ. ఇక్కడ చూడండి, ముందు ఓంకారం ఉపాసిస్తూ ఓం సమస్తస్య ఖలు సామ్న ఉపాసనం సాధు, సమస్తస్య ఖలు సామ్న ఉపాసనం సాధు, యత్ ఖలు సాధు తత్ సామేతి సామేత్య ఆచక్షతే, తత్ సామ ఇది ఆచక్షతే, విడగొట్టుకుంటే తత్ సామేత్యాచక్షతే ఉంది కదా, తత్ సామ ఇది ఆచక్షతే, యద్ అసాధు తత్ అసామ ఇది ఆచక్షతే. అలా అధ్యయనం చేసుకోవచ్చు. యద్ అసాధు, ఇది సాధుయుక్తం లేదో, తద్ సామ ఇది, తద్ అసామ ఇది, అంటే యుక్తి సంగతమైనది కాదు, కరెక్ట్ కాదని అర్థంలో. ఇక్కడ మొదటినే స్పష్టంగా ఇవ్వబడింది. సమస్తస్య సమహ తస్య, అంటే సమస్తస్య ఖలు సామ్న, అంటే సంపూర్ణ ఓంకారం ఏదైతే ఉందో, సంపూర్ణమైనటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, అంటే అంగ ప్రత్యంగాల్లో, సంపూర్ణ బ్రహ్మాండంలో అంతటా కూడా సమస్తస్య ఖలు సామ్న ఉపాసనం సాధు, అది సంపూర్ణ బ్రహ్మాండాన్ని సామరూపంలో చూడడం అనేది, ఉపాసించడం అనేది సాధుయుక్తమైంది. అంటే యత్ ఖలు సాధు తత్ సామ ఇది ఆచక్షతే, ఏదైతే సామయుక్తంగా ఉందో, వ్యవస్థితంగా ఉందో, ఒక విధి విధానం ప్రకారంగా ఉందో, అదంతా కూడా సామయుక్తంతో యుక్తమైంది, సామగానంతో యుక్తమైంది. దీనికి విపరీతంగా ఏదైతే ఉందో యత్ అసాధు తత్ అసామ ఇది అని చెప్పి ఇక్కడ ఈ మొదటి మంత్రంలో ప్రస్తావించబడింది. అంటే ఇక్కడ ఈ ఓంకార సమస్త సామగానానికి ఉపాసన సాధుహే, అంటే ఈ సమస్త సామ అంటున్నామంటే సంపూర్ణంలో, బ్రహ్మాండంలో ఉండేటువంటి ప్రత్యేక పదార్థం కూడా సామగానంతో యుక్తమైంది. అందుకే ఓంకార సమస్త సామకి ఉపాసన సాధు హై, అంటే సమస్త సామగానికి ఉపాసన ఏదైతే ఉందో అది సాధుయుక్తమైంది. అందుకే జో సాధు హోతా హై ఉస్కో సామ కేతే హై, ఏదైతే సాధుగా ఉంటుందో, యుక్తిపూర్వకంగా ఉంటుందో, కరెక్ట్ గా ఉంటుందో దాన్ని సామ అంటాము. और जो అసాధు హోతా హై वो అసామ कहलाता है. సో ఈ రకంగా మనం ఇక్కడ భావార్థం చూసాం అన్నమాట. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఓం అనే పదము సర్వరక్షకుడు, అందరికి మంగళదాయకుడు, అందరికి ప్రాణదాయకుడు. కాబట్టి ఆ పరమేశ్వరుడు సమస్త, అంటే సంపూర్ణ బ్రహ్మాండం ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అతని ఆధారభూతుడు కాబట్టి నిశ్చయంగా సామ్న, అందుకే ఇక్కడ ఖలు శబ్దం నిశ్చయార్థంలో ఉన్నమాట. సమస్తస్య ఖలు, సంపూర్ణ బ్రహ్మాండం ఏదైతే ఉందో అది ఈశ్వరమయం కాబట్టి నిశ్చయంగా సామ్న, అంటే సామగానం యొక్క ఉపాసన, అంటే సామగానం యొక్క ఉపాసన రూపంలో మనం స్వీకరించాలి. సామ్న ఉపాసనం, అంటే సామగానం యొక్క ఉపాసన అది సేవనం అనేది, అనుష్ఠానం అనేది మనం నిశ్చయపూర్వకంగా చేసుకుంటూ ఉండాలి. అలా చేయడం అనేది సాధు, అంటే ఉచితంగా ఉంటుంది, అంటే యుక్తిపరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కింద అదే ప్రస్తావించారు. యత్ ఖలు సాధు అయితే యుక్తిపూర్వకంగా ఉందో దాన్నే తత్ సామ ఇది, అలాగే ఆచక్షతే, ఈ రకంగా ప్రస్తావించుకున్నాం. యత్ అసాధు అనుచితంగా ఉందో దాన్ని అసామ అని చెప్పి ఈ రకంగా మనం ప్రస్తావించుకున్నాం. భాషార్థంలో కూడా పద విభాగం పూర్వకం చూస్తున్నా మనకు పదాలు స్పష్టంగానే ఉన్నాయి. చూడండి, ఇలా చెప్పిన తర్వాత సరే, మనం సంసారంలో ఉండేటువంటి ఋషి ఏం చెప్తున్నా అంటే ఉద్గీతం యొక్క ఉపాసన చేయడము యుక్తిపూర్వకమైంది. అది కాకపోతే తెలుసుకొని సంసారంలో సాధు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపాసించడమే సాధు, సాధు పదార్థాలకు విపరీతంగా ఏవైతే ఉన్నాయో అసాధు అని చెప్పి చెప్పుకున్నామట. ఇప్పుడు
ఇంకా దానికి కొంచెం ఎలాగా సాధు అసాధు ఎలా చూసుకోవాలి సంసారంలో ఉండే పదార్థాలను అనే విషయాన్ని రెండో మంత్రంలో చూడండి. తదు ఉతాప్యాహు ఏంటి తద్ ఉతాప్య ఆహు సామ్నా ఏనం ఉపగాద్ ఇతి సామ్నా ఏనం ఉపగాత్ ఇతి సాధునా ఏనం ఉపగాత్ ఇత్యేవ తద్ ఆహు సామ్నా ఏనం ఉపగాత్ ఇత్యేవ తద్ ఆహు అసామ్నా ఏనం ఉపగాత్ ఇతి అసాధునా ఏనం ఉపగాత్ ఇది ఏవ ఇత్యేవ తద్ ఆహు అని చెప్పి ఇక్కడ మంత్రం ప్రస్తావించబడుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. తద్ ఉతాప్యాహు సామ్నా ఏనం ఉపగాదితి సాధునా ఏనం ఉపగా ఇత్యేవ తద్ ఆహు సామ్నా ఏనం ఉపగాద్ ఇతి అసాధునా ఏనం ఉపగాత్ ఇత్యేవ తద్ ఆహు. అంటే ఈ విషయంలో ఏం చెప్తున్నా అంటే इसके पास साम द्वारा गाया तो लोग यही कहते हैं, इसी विषय में कहते हैं इसके पास साम द्वारा అంటే సామగణం ద్వారా పాడబడినటువంటి సామగా పాడినప్పుడు ఏమంటారంటే ఇక్కడ ఇస్కే పాస్ సాధు భావ్ సే గయా అంటే ఇక్కడ సాధుయుక్తంగా పాడబడింది. और इसके पास असाम द्वारा गाया तो लोग यही कहते हैं कि वो इसके यह అసాధు భావ్ సే ప్రాప్త్ హువా. అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు అది యుక్తిపూర్వకంగా సంగతిపూర్వకంగా వ్యవస్థితంగా మంచిగా చేస్తే ఉంటుంది. అందరూ లోకంలో వాహ అంటూ దాన్ని ప్రశంసిస్తారు, స్తుతిస్తారు, అందరినీ ఆదరిస్తారు అన్నమాట. ఏది ఏ పని ఎక్కడ ఎలా ఏ విధంగా చేయాలో అలాగ చేసినప్పుడు అది సమాజంలో గౌరవింపబడతామట. అంటే ఏ పనిని మనం యుక్తిపూర్వకంగా చేస్తామో ఆ పని వల్ల అతనికి ఒక గుర్తింపు వస్తుందన్నమాట. అదే సాధుగా పరిగణిస్తాం, సాధుగా భావిస్తాం. లోకంలో కూడా అది సాధు పురుషుడు అని చెప్పి మంచిగా చేశాడని చెప్పి మనం ప్రశంసిస్తాము, అందరూ అతని దగ్గరికి వచ్చేస్తామట. అదే దానికి విపరీతంగా చేశారనుకోండి, ఎలా చేయాలో అలా కాకుండా లోక విరుద్ధంగా వేద విరుద్ధంగా చేశారనుకోండి అది అసాధు అని చెప్పి మనం దాన్ని అలాగే ప్రస్తావించి నిందిస్తాము. దానికి రకరకాలుగా ప్రలోభనంతో మనము ఖండిస్తాం అనమాట. అదే విషయం చెప్పారు. అంటే ఏవైతే సామగానాన్ని రిచను పాడినప్పుడు సాధుయుక్తంగా ఉండే సామగానం ప్రకారంగా ఎవరైతే దాన్ని ప్రయోగిస్తారో దాన్ని సాధుగా భావిస్తాం, దాన్ని విపరీతంగా ఎవరైతే చేస్తారో అసాధుగా భావిస్తామని చెప్పి కేవలం ఆ తాత్పర్యం ఇక్కడ ప్రస్తావించబడింది. చూడండి. తద్ ఉతప్పి ఆహు తదంటే ఆ సామగానాన్ని ఉత అపి అంటే అపి శబ్దం ఇక్కడ ఉత శబ్దము అథవా అనే అర్థంలో ఉతాప్యాహు ఏం చెప్పారంటే సామగానం చేత ఏనం ఉపగాత్ మనం ఏదైతే పాడామో సామగాన రూపంలో బ్రహ్మాండంలో ఉండే వస్తు పదార్థం సృజించాము, ప్రార్థించామో సాధున ఏనం ఉపగాత్ అంటే సాధుయుక్తంగా ఉచిత రీతంగానే మనము చేయగలిగాము, చెప్పగలిగాము, పాడగలిగాము. ఇది ఇత్యేవ ఆహు ఇక్కడ కూడా అందుకే అలా పాడాం కాబట్టి అది యుక్తి సంగతమని చెప్పి అక్కడ ప్రశంసిస్తున్నామట. ఇత్యేవ తద్ ఆహు అంటే పూర్వవాక్యాన్ని ఇక్కడ అదే రకంగా ప్రస్తావించుకున్నాం కాబట్టి అదే విధంగా చెప్పబడింది. అదే దానికి విపరీతంగా అసామ్న ఏనం ఉపగాత్ అంటే అనుచిత పూర్వకంగా యుక్తిపూర్వకంగా కాకుండా భిన్న ప్రకారంగా ఉపగానం చేసినప్పుడు అంటే సామగానం చేసినప్పుడు అది అసాధునా ఏం ఉపగాత్ అది అసాధు ప్రకారంగా పాడబడింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి, ఉచ్చరించబడింది కాబట్టి అది అసాధు ఏవ అని చెప్పి చెప్పుకుంటాము. కాబట్టి ఆ రకంగా ప్రయోగించినప్పుడు ఎలా చేస్తే దాన్ని అలాగనే స్తుతిస్తాము, ఎలా చేస్తే విపరీతంగా చేస్తే నిందిస్తాం అనమాట. ఆ రకంగా ఇక్కడ ఈ మంత్రంలో మనం ప్రస్తావించుకున్నాం అన్నమాట. అస్తు. ఇప్పుడు అదే విషయం ఒక సైద్ధాంతికం చూసాము. లోక వ్యవహారంలో దీని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, లోకం చూస్తే మనకు ఆ పద్ధతి ఎలా ఉంటుంది. సో ఆ విషయం ఇక్కడ ప్రస్తావిస్తుంది. మూడో మంత్రం చూడండి. అథ ఏతామప్యాహు సామ నో బతేతి
యత్ సాధు భవతి సాధు బతేత్యేవ తద్ ఆహురు అసామ నో బతేతి యద్ అసాధు భవతి అసాధు బతేత్యేవ తద్ ఆహు. అంటే అది నువ్వు అన్వయం చేసుకుంటే అత ఉతాప్యాహు అంటే సామ బత ఇది యత్ సాధు భవతి సాధు బత ఇత్యేవ తద్ ఆహు. అలాగే అసాధు నహ బత ఇది యద్ అసాధు భవతి అసాధు బత ఇత్యేవ తద్ ఆహు. అంటే మనం పైన చెప్పుకునే తాత్పర్యమే లోకంలో కూడా అదే విధంగా సైద్ధాంతికంగా మనం సాధుయుక్తంగా చేసిన దాన్ని ప్రశంసిస్తాము, లోకంలో కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే కింద ఇచ్చాడు ఇస్కే అనంతర ఐసా భీ कहते हैं हमारा साम अर्थात जब शुभ होता है అంటే మనం మంచిగా చేస్తామో వ్యవస్థితంగా చేస్తామో ఆహా బడా అచ్చా హువా చాలా మంచిగా చేసే చాలా చక్కగా చేసావని చెప్పి ప్రశంసిస్తాము, ఆనందిస్తాం అనమాట. అప్పుడు అందరూ అలాగే ఐసాహి కేతే అందరూ కూడా అదే విధంగా చెప్తారన్నమాట. అవును ఐసాబి కేతే ఒకసారి మనము అంటే లోకంలో ప్రజలంతా కూడా ఆ రకంగా ప్రస్తావిస్తారు. ఎప్పుడు అవును ఐసాబి కేతే హే कि हमारा असाम हुआ अर्थात जब अशुभ होता है तो ఓహో బూరా హువా ఐసా కేతే హే అంటే ఇది మంచి జరగలేదు, ఇది యుక్తిపూర్వకం జరగలేదు అని చెప్పి అదే ప్రజలు ఎవరికి స్తుతించదో అదే దాన్ని నిందాత్మకంగా భిన్న ప్రకారంగా వ్యతిరేకం కూడా ప్రస్తావిస్తారు. అదే విషయము ఇక్కడ అథ ఏతాం అప్యాహు ఈ రకం ప్రస్తావిస్తారు. సామ విషయంలో నువ్వు సాధుయుక్తంగా చేస్తే సాధు పురుషుడిగా భావించి ప్రశంసిస్తారు. అలాగే అసాధు యుక్తంగా చూసినా కూడా లోకంలో కూడా అదే విధంగా ఉండి అసాధు అని చెప్పి నిన్ను నిందిస్తారు, అంటే నిన్ను ఆ రకంగా ప్రస్తావిస్తారు. అంటే చాలా అనుచితంగా జరిగింది, అక్రమంగా జరిగింది అని చెప్పి దాన్ని నిందిస్తారని చెప్పి ఇక్కడ కూడా మనం ప్రస్తావించుకున్నాం. మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఇక్కడ అసలు మన కర్మ మనకు భగవద్గీతలో యోగం అంటే ఏమిటంటే కర్మసు కౌశలం యోగ, కర్మసు కౌశలం యోగ అంటే మనం చేసే కర్మ ఎలా ఉండాలి, కుశలతాపూర్వకంగా ఉండాలి. అప్పుడు వాహాకారం ఉంటుందన్నమాట. వాహక అంటే చాలా చక్కగా చేయబడింది కాబట్టి అందరూ ప్రశంసిస్తారు, స్తుతిస్తారు, అన్ని రకాలుగా సౌకర్యాలు మనకు సమకూరుతాయి అన్నమాట. ఎప్పుడు కార్యము కుశలతాపూర్వకంగా మనం చేసినప్పుడు ఏ పని చేసినా అది ఏదైనా కావచ్చు, మనం మన వృత్తి ధర్మంగా ఏ కర్మ చేస్తున్నామో, వ్యాపారం చేస్తున్నామో, ఏదైనా ఒక పని చేస్తున్నామో, విద్య అధ్యయనం చేస్తున్నాము, స్వాధ్యాయం చేస్తున్నాము, సాధన చేస్తున్నాము, ఉపాసన చేస్తున్నాము, ఏమి చేసినా కార్యం అనేది కుశలతాపూర్వకంగా సంకల్పబద్ధంగా యథార్థంగా తెలుసుకొని చెయ్యాలి. నువ్వు అలా యథార్థం తెలుసుకో అసాధుపూర్వకం చేసామనుకోండి, దాని యొక్క ఫలితం ఉండదు, దాని యొక్క కీర్తి ఉండదు, దాని యొక్క సన్మానం కూడా ఉండదు అన్నమాట. మనము ఏ విధంగా కార్యం ఎలా ఉందో, ఏ విధంగా చేయబడిందో, ఎంత సమయంలో చేయబడిందో అదే యుక్తిపూర్వకంగా ఆ వస్తువును, ఆ పదార్థాన్ని, ఆ కర్మను యథార్థంగా తెలుసుకొని ఎప్పుడు ఎక్కడ ఎంత సమయంలో ఏ సమయంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది మనం యుక్తిపూర్వకంగా తెలుసుకొని చేస్తే దానికి గుణవత్త, దానికి శక్తిమత్త అన్ని పెరుగుతాయన్నమాట. సమయానుకూలంగా చేసినప్పుడు దానికి ఒక బలం వస్తుంది, ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది అన్నమాట. దానికి విపరీతంగా చేసినప్పుడు ఏమవుతుంది, లోకంలో కూడా మనకు అప్రతిష్ట, మనం కూడా అప్రతిష్ట పాలవుతాము, అలాగే సమాజంలో కూడా నిందింపబడతాము. అలాగే దానివల్ల స్వయం హాని కలుగుతుంది, ఇతరులకు కూడా హాని కలుగుతుంది. అది ప్రత్యేక కర్మను బట్టి భిన్న భిన్న ప్రకారంగా మనం దీని యొక్క ఫలితాన్ని తీసుకోవాలన్నమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకు ఆ విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కానీ లోక వ్యవహారంలో ఎప్పుడైనా ఎవరైనా సాధుయుక్తంగా పనిచేస్తే అతన్ని సామంగా చేసి, అంటే సామ అంటే తాత్పర్యం ముఖ్యంగా సాధుయుక్తంగా చేయడమే సామ అనమాట. లోకంలో సంసారంలో ఈ బ్రహ్మాండంలో ఏ పని చేసినది సామము అంటే సామయుక్తంగా అంటే మంచిగా ఉందంటే సామంతో యుక్తమైంది, సామగానంతో యుక్తమైందని చెప్పి తాత్పర్యం ఇక్కడ. అందుకే ఇక్కడ సామయుక్తంగా ఉందని చెప్పుకుంటాం. అది ఏదైతే మనకు విరుద్ధంగా జరిగిందని అసాధు అంటే అసామ అంటే సామయుక్తంగా లేదు, అంటే సామగాన యుక్తంగా లేదు. మనం ఏదైనా ఒక పాట పాడినప్పుడు అది స్వరయుక్తంగా పాడినప్పుడు ఏమవుతుంది, చాలా వెంటనే వినసంపుగా ఉంటుందన్నమాట. అది దాన్ని ఆ స్వరాన్ని మార్చి ఏదో భిన్న విధంగా పాడినప్పుడు ఏమవుతుందంటే అసాధుయుక్తంగా ఉండదు, వింటానికి వినసంపుగా ఉండదు అన్నమాట. అది చూడటానికి ఇంకో భిన్న అర్థాన్ని బోధిస్తుంది కదా, ఆనందాన్ని ఇవ్వదన్నమాట. కాబట్టి మనం చేసేటువంటి కర్మలో ఆ ఆనందం, ఆ సౌందర్యం రాకపోతే ఏమవుతుందంటే అది అసాధుయుక్తమైంది, దాన్ని అసామ అంటాము. సాధుయుక్తంగా ఉంటే సామ అంటాము. ఇది సామగానంతో యుక్తమైంది, లేదంటే అసామగానంతో యుక్తమైంది అని ప్రస్తావించుకుంటామని చెప్పి ఇక్కడ లోక వ్యవహారం ఇలా ఉంటుందని చెప్పి మనం చూసాం. పైన సైద్ధాంతికం చెప్పుకున్నాము, అదే విషయాన్ని
లౌకిక వ్యవహారం కూడా ప్రస్తావించబడింది. సో అందుకే ఏం చేయాలి మనము? 4వ మంత్రం ఏం చెప్పబడింది చూడండి. అందుకే ఏతద్ ఏవం విద్వాన్ సాధు సామేతి సామ ఇతి ఉపాస్తే అభ్యాసో ఏదైనం సాధవో ధర్మ ఆచ గచ్చేయు ఉపచ నమేయు. ఏతద్ ఏవం విద్వాన్ సాధు సామేతి ఉపాస్తే అభ్యాసః యద్ ఏనం సాధవః ధర్మాః సాధవ ధర్మాః చ ఆగచ్చేయుః. సాధవ ధర్మాః చ ఆగచ్చేయుః చ ఉపనమేయుః. ఏంటంటే ఉపనమనం కావాలి అంటే అవి యుక్తిపూర్వకంగా నమ్మింపబడాలి అని చెప్పి ఇక్కడ తాత్పర్యం చెప్పారు. అంటే ఎవరైతే సామ యొక్క మహిమను తెలుసుకొని సామగానాన్ని ఉచితంగా యథార్థంగా సాధుయుక్తంగా ఉపాసన చేస్తారో వారికి శీఘ్రంగా ఈ సంసారంలో అది సాధుభావం ప్రాప్తమవుతుంది. అంటే దాని యొక్క ఫలప్రాప్తి ప్రాప్తమవుతుంది. సాధుయుక్తంగా చేసినప్పుడు, సామయుక్తంగా చేసినప్పుడు అంటే ఎలా ఉందో వ్యవస్థితంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసినప్పుడు దాని సంసారంలో కూడా ఆ సాధుయుక్త భావన పొందగలుగుతాడు. అంటే మాన కీర్తి ప్రతిష్టను పొందగలుగుతాడు. దాని యొక్క ఫలితాన్ని కూడా ఐశ్వర్యాన్ని కూడా పొందగలుగుతాడు అన్నమాట. ఆ జ్ఞానాన్ని కూడా పొందగలుగుతాడు. మానవ సంసారం అటువంటిప్పుడు సంసారం అంటే సంసారం అంతా కూడా సంసారంలో ఉండే ప్రజలంతా కూడా అతని వైపు ఆకర్షించబడుతుంది అన్నమాట. అతని వైపు ముందుకు వస్తుంటారు. చాలా మంది సాధు సంతులు చూస్తుంటాం అన్నమాట. ఎవరైనా యుక్తిపూర్వకమైన పని చేస్తున్నా అంటే అందరం కూడా సమస్త ప్రజలంతా కూడా అటువైపు ఆకర్షించబడుతుంది అన్నమాట. ఓకేనా? మన వాళ్ళు ఇప్పుడు క్రికెట్ బాగా ఆడుతుందని చెప్పి ఓడిపోకుండా వచ్చదని చెప్పి అందరూ కూడా అటువైపు ఆకర్షించబడ్డది అన్నమాట. అంటే కార్యకుశలతని బట్టి ఈ చదువు అలాగే ఉంటుంది. కానీ విధి విధానం ప్రకారం చెప్పకూడదు. కానీ అది ఒక్కోసారి ఈ జయ పరాజయం అనేటివి ఒకసారి మన ఆధీనంలో ఉండవు కాబట్టి అవి మనకు భిన్నం కూడా ఫలాన్నిస్తుంటాయి. సో మొత్తానికి ఏదైనా కుశలతను చూసి మనం అటువైపు సమస్త ప్రజలు ఆకర్షింపబడతారు. అలాగే ఎవరైనా కూడా మన పనితనం మంచితనంగా ఉందంటేనా దేవతలు కూడా అక్కడ ఆకర్షించబడతారు. దేవతలు కూడా అక్కడ నీ వైపు వచ్చేస్తారు అనమాట. అంత శక్తి, అంత ప్రభావం ఉంటుంది. కర్మలో ఆ శక్తి ఉన్నమాట. అందుకే ఏదైనా మనం పని ప్రారంభించినప్పుడు ఏమవుతుంటే మనం ఉత్సాహంతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసం చేసినప్పుడు అక్కడ అన్ని సహకరించబడతాయి. నీ సంకల్పం ఉత్తమంగా ఉంటే నువ్వు చేసే పని అందరికీ మంచిదే, యుక్తిపూర్వకంగా అందరికీ ఉపయోగపడేది అయి ఉంటే అది నిజంగా వాస్తవంగా నీ వైపు అన్ని పనులు సమకూరుతాయి. అంటే ఆ కార్య సంపన్నం చేసుకోవడం కొరకు అందరూ నీ ముందుకు వస్తారు. ప్రారంభంలో మనమే ప్రారంభించాలి, మనమే సంకల్పం చేసుకోవాలి, మనమే అది ఆత్మవిశ్వాసం ముందు చేయగలుగుతా నమ్మకంతో చేసినప్పుడు నీకు అందరూ సహకరించబడతారు. అందుకే యోగదర్శనం చెప్తుంటాను. అంటే ఒక పదం, ఒక వాక్యం చెప్పబడిందంటే దాన్ని ఆదరణ చేసుకుని సమస్త ఆ సందర్భంలో ప్రకరణాల్లో మనం దీన్ని అధ్యయనం చేసుకోవాలన్నమాట. అంటే మనకు దృష్టాంతాలు ఏంటివి, ఉదాహరణలు ఏంటివి, దాన్ని బేస్ చేసుకొని అనేక విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట. అందుకే స్వాధ్యాయ ఇష్ట దేవతా రమంతే అని చెప్తుంటామట. అలా స్వాధ్యాయం చేయడం వల్ల, యుక్తిపూర్వకంగా చేయడం వల్ల, అలా కర్మలు చేయడం వల్ల ఏమవుతుంటే ఇష్ట దేవతలు కూడా రమంతే అంటే ఇష్ట దేవతలు మన వైపు వస్తారు. సమస్త ప్రజలు కూడా మన వైపు వస్తారు. అంటే సమస్త ప్రజలతో కూడా ఆ కార్యం ఇంకా సంపన్నం చేయడానికి సహకరిస్తారు, ముందు తీసుకెళ్తుంటారు. ఆ బలము, ఆ ప్రోత్సాహం అతనిలో కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేసే సంకల్పయుక్తంగా, సత్యనిష్టతో యుక్తమై, ధర్మనిష్టతో యుక్తమై ఆ పనిని ప్రారంభించినట్లయితే, సాధుయుక్తంగా చేసినట్లయితే అది సామం అంటాము. అది సామగానం అనేది వ్యక్తిని ఉత్సాహపరుస్తున్నమాట, ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఆ సామం యొక్క మహిమను, ఆ కర్మ యొక్క మహిమను, ఆ పని యొక్క మహిమను తెలుసుకొని మనం దాన్ని ఉపాసించినట్లయితే, ఆ కర్మను చేసినట్లయితే, దాన్ని స్తుతించినట్లయితే నీకు సంసారంలో, ఈ సమాజంలో కూడా అదే సాధుయుక్తమైన భావన, దాని యొక్క ఫలితం, కీర్తి ప్రతిష్టలు, ఐశ్వర్యం అన్ని లభిస్తాయి. సమస్త సంసారం అంతా కూడా నీ వైపు ఆకర్షించబడుతుంది అని చెప్పి ఈ 4వ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏతత్ ఏవం విద్వాన్, ఎవరైతే విద్వాంసుడు, ఏవం విద్వాన్ సాధు అంటే ఉచిత పూర్వకంగా సామగాన్ని ఉపాసన చేస్తారో, అభ్యాస అంటే దగ్గరగా ఉన్నటువంటి స్థితిని
అంటే మనం ఏ కర్మ చేస్తున్నాం ఆ స్థితిని తెలుసుకుని యథార్థంగా చేయడం అంట. అభ్యాస అంటే దగ్గరనే ఉందన్నమాట. అటువంటి ఉపాసకుడు ఎవరైతే ఉన్నదో, సాధు పురుషుడు ఎవరైతే ఉన్నదో, ధర్మాహ అంటే ధర్మయుక్తమైన భావనలతో యుక్తమై సాధు ఉచిత కర్మలు ఎవరైతే ప్రతిపాదిస్తారో, అంటే ఆ కర్మలు నిశ్రేయస్పూర్వకంగా నిశ్రేయస్సును పొందాలనే భావనతో చేస్తారో, అంటే ఆ కర్మను పొందాలనే భావనతో చేస్తారో, సిద్ధింప చేసుకోవాలనే భావన చేస్తారో, అటువంటి వ్యక్తికి ఆగచ్చేయు అంటే అవన్నీ కూడా సాధు భావనలు యుక్తమవుతాయి. సాధు ధర్మంతో యుక్తం చేశాడు కాబట్టి, సాధు భావంతో యుక్తమై చేశాడు కాబట్టి ఆ సాధు భావం అతనిలో ఒక మంచి భావం, తన యొక్క ఫలితం అనేది కీర్తి ప్రతిష్టల ఐశ్వర్యం అనేది ఆగచ్చేయు అవన్నీ కూడా ప్రాప్తమవుతాయి. ఉపనమేయు అవన్నీ కూడా అతని దగ్గరికి వచ్చి నమ్మింపబడతాయి, అంటే ఉన్ముఖంగా ముందుకు వస్తాయి, అతను ఆకర్షించుకుంటాయి, ప్రీతిపూర్వకంగా అతని యొక్క మహిమను వర్ధింప చేస్తాయి, అతని స్తుతింప చేస్తాయి అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది. మరి ఏనం సాధవో ధర్మాహ ఆచ గచ్చేయు అంటే ఉపచ నమేయు అవన్నీ నమ్మింపబడతాయి, అలాగే మన దగ్గరికి వస్తాయి. అంటే సత్ఫలితం అనేది కర్మ యొక్క ఫలితం మనకు వెంటనే సిద్ధిస్తుంది, సద్య వెంటనే సిద్ధిస్తుంది అనే భావన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నమాట. ఫస్ట్ ఈ రకంగా ఈ 4వ మంత్రాన్ని మనం ప్రస్తావించుకున్నాం. చూడండి, ఈ రకంగా इसे ऐसा जानने वाला पुरुष సామ సాధు హై ఇస్ ప్రకార ఉపాసన కర్తా హై అంటే ఈ రకంగా తెలుసుకొని సామగానం యొక్క విషయాన్ని తెలుసుకొని, అంటే సామగానం ఒక సామ అంటే సాధుయుక్త కర్మనే సామ అంటామట. మన సంసారం ఏం చేసినా అది యథార్థంగా ఆ పనితనం తెలుసుకొని ఆ కర్మ మంచిగా చేసినట్లయితే అది ఉస్కే పాస్ జో సాధు ధర్మ హై శీఘ్ర హి ఆ జాతే. సాధుయుక్తమైన కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సిన సంబంధి విషయ ప్రతిపాదన ఏదైతే ఉందో అవన్నీ కూడా సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా తన ముందుకు వస్తాయన్నమాట. అందుకే శీఘ్రహి ఆజాతే ఆ ఫలితం కూడా తన ముందుకు వచ్చేస్తుంది. ఇసుకే ప్రతి వినమ్ర హోజాతే ఆ వ్యక్తి పట్ల అందరూ వినమ్రులు అవుతారు, అంటే వినమ్ర భావంతో యుక్తులై అతని సమీపిస్తారు, దాన్ని అతని దగ్గరికి వస్తారు అనే భావన ఈ రకంగా మనకు ఈ 4వ మంత్రంలో చెప్పబడింది. ఇది ప్రథమ ఖండ. ఈ రకంగా ప్రథమ ఖండంలో ఈ 4 మంత్రాల్లో మనకు ఏం సందేశం కనిపిస్తుందంటే, మనం ఏ కర్మ చేసినా సాధుయుక్తంగా చేసినప్పుడు ఆ సాధుయుక్తం చేసినటువంటి కర్మని సామ అంటాము, సామగానంతో యుక్తమైందని చెప్పుకుంటాము. అది ఒక రకంగా ఆ పరమాత్మకు ఉపాసనే. మనం ఏ కర్మ చేసినా ధ్యానపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా చేసినట్లయితే అది మనకు సాధుయుక్తంగా సామగానంతో యుక్తమై ఉంటుంది, అది సత్ఫలితాన్ని ఇస్తుంది, అన్ని సిద్ధిస్తాయి, అన్ని ఆగచ్చేయు నమేయు అని చెప్పి అన్నమాట. అన్ని కూడా నీకు ప్రాప్తమవుతాయి, నీకు నమ్మింపబడతాయి, అంటే నీ చేతుల్లో ఉంటాయి, నిన్ను ఆకర్షిస్తాయి, నిన్ను అనుసరిస్తాయి అనమాట. అంత శక్తి వస్తుంది. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ కూడా యుక్తిపూర్వకంగా సాధుయుక్తంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. నిష్ఠాతో యుక్తమై ఉంటేనా, సంకల్పబద్ధమై ఉంటేనా అవన్నీ కూడా సామంతో యుక్తమై ఉన్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తి కూడా ఆ పరమేశ్వరికి ఉపాసన చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పాం కదా. కర్మసు కౌశలం యోగ, కర్మల్లో కుశలతాపం చేయడమే యోగం అంటాం. అంటే ఇలా చేయడం కూడా ఒక యోగం, ఇది కూడా ఒక ఉపాసన పద్ధతి. ఇది భక్తి, ఇది కర్మయోగం అంటాం. మనకు యోగంలో కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం అంటాం కదా. ఇది కర్మయోగం. మనం చేసే కర్మ ప్రతిది కూడా అలా విచారపూర్వకంగా వ్యవస్థితంగా సాధుయుక్తంగా సామగానయుక్తంగా మనం చేసినట్లయితే, ఉపాసించినట్లయితే, ధ్యానించినట్లయితే మనకు ఇది కూడా యోగమే. అలాంటి వ్యక్తి ఎక్కడైనా కూడా అంతర్ముఖంగా ప్రవేశించినప్పుడు కూడా, అంతర్ముఖంగా సాధన చేసినప్పుడు కూడా అతను విజయం సాధించగలుగుతాడు, అంటే అతను పొందగలుగుతాడు అన్నమాట. అంటే అనుకునే సిద్ధింప చేసుకోగలుగుతాడు. ఆ శక్తి అతనిలో వస్తుంది. స్థూల కర్మలలో మనం చేసే స్థూల కర్మలు ఏవైతే ఉన్నాయో, వర్తమానిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల కుశలత అనేది వచ్చిందంటే, విచారపూర్వకంగా చేయడం అనేది వచ్చిందనుకో, వ్యవస్థితంగా చేయడం వచ్చిందనుకో, ఏ పని చేసినా ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కాంచి, చిన్న పదార్థాలు కాంచి మనం అన్ని వ్యవస్థితంగా ఉండాలి. ఎక్కడ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టాలన్నమాట. అది పిండం కావచ్చు, బ్రహ్మాండం కావచ్చు, ఇంట్లో ఒక భవనం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఎక్కడైనా కానీ ఎక్కడ ఉన్నా అన్ని వ్యవస్థితంగా ఉండాలి. వ్యవస్థలోనే సత్ఫలితం ఉంటుంది. వ్యవస్థలో అసత్ఫలితమే మనకు వస్తున్నాం అంటే కర్మయుక్త ఫలితం మనకు రాదు. అంటే అన్ని వ్యవస్థితంగా ఉండాలని సంకేతం మనకు తెలుస్తుంది. అదే మనలో ఉత్సాహాన్ని
ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది, మన చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది, ఆ కర్మ పట్ల శ్రద్ధను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఆ కర్మ పట్ల అవగాహన అనేది మనకు బాగా వచ్చినట్లయితే, అర్థం చేసుకుని చేసినట్లయితేనా మనకు ఆ కర్మ స్వతహా మనం ప్రేరేపించి ముందు తీసుకెళ్తుంది. కాబట్టి మనం చేసే కర్మ చిన్నదైనా పెద్దదైనా ఏది ఏమైనా కూడా కర్మ అనేది ఎప్పుడు చిన్నది పెద్దది కాదన్నమాట. మన ఆలోచన విధానం విచారాన్ని మనం మార్చుకొని చేసినా వ్యవస్థితంగా చేయాలనే భావన ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేయడం వల్ల అన్ని సిద్ధిస్తాయి అతనికి, దాని సందేహమే లేదు. సంసారమే అతను ముందు నతమస్తకం అవుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అన్నమాట. కాబట్టి నమేయుహు ఆగచ్చు, సమస్త కర్మల యొక్క ఫలితము నీకు వచ్చేస్తుంది, నతమస్తం అవుతుంది అని చెప్పి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. చూడు ఇంకా ఇప్పుడు ద్వితీయ ప్రపాఠకం చూడండి. ద్వితీయ ప్రపాఠకం 2వ ఖండం. 1వ ఖండం చెప్పుకున్నాం కదా, 2వ ఖండంలో ఏం చెప్పబడుతుందో చూద్దాం. చూడండి. నా శృణోతి మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందండి? అస్తు మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందండి. ఆం ఆం. మళ్ళీ వినపడం లేదు మహోదయ. మళ్ళీ
అది ఇప్పుడు వినిపిస్తుందా అండి? మహోదయ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే ఓకే అస్తు. చూడండి, ద్వితీయ ఖండంలో మళ్ళీ ఏం చెప్పబడుతుందంటే అది చూడండి. ఇక్కడ ముందుగా మనం కొంచెం ప్రస్తావించుకున్నట్లయితే ఈ యజ్ఞంలో అంటే ఈ బ్రహ్మాండం ఒక యజ్ఞమయం అండి. ఈ సంసారం ఒక యజ్ఞమయం అంటే నిరంతరం కర్మ జరుగుతూ ఉంది, నిరంతరం గతిశీలంగా ఉందన్నమాట. ఇటువంటి సామయజ్ఞంలో అంటే యజ్ఞంలో ఈ సామాన్ని అంటే సాధుక్త కర్మను 5 రకాలుగా విభాగం చేయబడిందన్నమాట. అంటే మనం చేసే కర్మల్లో 5 రకాల విభాగం చేసి మనం ఉపాసన చేస్తున్నాం, 5 రకాలుగా చూస్తున్నాం. ఎందుకంటే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఈ పూర్తిగా ఈ 2వ ప్రపాఠకంలో మొత్తము ఆ సంపూర్ణ సమస్త బ్రహ్మాండంలో మనం ఏ రకమైనటువంటి ఉపాసన చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం, పంచవిధ సప్తవిధ ఉపాసన అనేది ఎలా చేయాలి అంటే సంసారంలో పదార్థాలను చూస్తూ 5 రకాలుగా ఎలా ఉపాసన చేయొచ్చు ఆ సందర్భంలో ఇక్కడ సంకేతించబడుతుంది. అందుకే ఈ సామాన్ని అంటే యజ్ఞంలో జరిగేటువంటి సామగాను 5 రకాలుగా మనం విభాగం చేసుకున్నామంట. అది ఎలాగ చేసుకున్నా అంటే మనం ముందు కూడా ప్రస్తావించుకున్నాం 1వ ప్రపాఠకంలో అంతిమంలో. ఒక విభాగం ఏంటంటే హింకారం. ఏంటి? ఒకటేమో హింకారం యొక్క ఉపాసన, 2వది ప్రస్తావం యొక్క ఉపాసన, 3వది ఉద్గీతము, 4వది ప్రతిహారము, 5వది నిధనము అని చెప్పి 5 రకాలు చూసుకోవాలి. అది చూసుకునే విధానం మనం చూద్దాం ఇప్పుడు. అంటే మొట్టమొదటి హింకారము, ప్రస్తావము, ఉద్గీతము, ప్రతిహారము, అలాగే నిధనము అని చెప్పి ఇక్కడ మనకు 5 రకాలుగా చెప్పబడింది. అంటే మనము సంసారంలో ఏ పదార్థాన్ని చూసినా ఇలాగ 5 రకాలు చూసుకునే విధానం రావాలి. అంటే 5 రకాలుగా మనం చూసినట్లయితే, విచారించినట్లయితే మనం ఆ కర్మను సాధుయుక్తంగా సామగానుయుక్తంగా మనం వ్యవస్థితంగా చేసుకోగలుగుతాము అనే భావంతో. అంటే ఇక్కడ మనం 5 చెప్పాం కదా, అందులో హింకారం ఎప్పుడు ఉపయోగిస్తాము, ఎప్పుడు ప్రారంభిస్తామంటే ఏదైనా ఒక వస్తువును చెయ్యాలి, ఒక కర్మను చెయ్యాలి, ఒక సంకల్పం చేసుకుంటాం కదా, ఆ సంకల్పం హింకారం. ఏంటి? ముందుగా ఏదైనా ఒక పని చేయాలంటే మనం ఏం చేస్తాము? ముందు సంకల్పం చేస్తామన్నమాట. ఏం చేస్తాము? ఆ పని చేయాలనే భావంతో మనం సంకల్పం చేసుకున్నాం. ఆ సంకల్పం యొక్క విచారం ఏదైతే ఉందో దాన్నే హింకారం అని చెప్పి చెప్పుకుంటాము. అది మొట్టమొదటి అవస్థ, హింకార అవస్థ. ముందు అది చేస్తాం. 2వ స్థానంలో ఏం చేస్తాం? 2వ స్టెప్ ఏం చేస్తాం? మళ్ళీ అది సంకల్పం చేసిన తర్వాత, విచారించిన తర్వాత ఏం చేస్తాము? దాన్ని చేయాలని ప్రారంభిస్తాం. ఆ ప్రారంభం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావం అంటాం. ఏంటి? 2వ పని ఏం చేస్తాము? ప్రస్తావం చేస్తామట. ఇది 2వ స్టెప్, 2వ రకంగా మనం ముందుకు వెళ్ళడం. ముందు సంకల్పం చేసుకున్న తర్వాత ప్రస్తావం అంటే దాన్ని ప్రారంభిస్తున్నామట. ప్రస్తావం అంటే ఏమిటి? ప్రారంభిస్తున్నామట. ఇది 2వ అవస్థ అన్నమాట. ఆ ప్రారంభించిన తర్వాత ఆ కర్మ అనేది ఉన్నతం వైపు వెళ్తున్నామట, ఉచ్చ శిఖరం వైపు వెళ్తున్నామట. దాన్ని ఉద్గీత అవస్థ అంటాము. పనిని ప్రారంభించి ఆ పని కొనసాగుతుంది, ఆ పని ఉన్నతం వైపు అంటే ఉన్నత స్థితి వైపు వెళ్తున్నామట. అంటే ఆ కర్మ వ్యవస్థితంగా ముందుకు వెళ్ళిపోతుంది, ఉన్నతంగా కొనసాగుతుంది. అటువంటి కొనసాగేటువంటి పద్ధతి, అంతిమ వైపు వెళ్తున్న పద్ధతి, శిఖరం వైపు వెళ్తున్న పద్ధతి అయితే ఉందో, 3వ అవస్థ అయితే ఉందో దాన్ని ఇక్కడ ఉద్గీత అవస్థ అని చెప్పాము. ఉద్గీత అవస్థ అంటే అది ఉద్గీత అవస్థ, 3వ అవస్థ. అంటే సంసారంలో పదార్థం తీసుకుని చెప్తున్నాం. ఏదైనా మనసులో చేయాలనే కోరిక, విచారణ అనేది హింకార అవస్థ. పని ప్రారంభించడం ప్రస్తావ అవస్థ. అలాగే ప్రారంభించిన తర్వాత ఆ పని కొనసాగుతుంది, నిరంతరం ముందుకు వెళ్తూ ఉందన్నమాట. అటు ముందుకు వెళ్తున్నటువంటి ఉచ్చ శిఖరం వైపు వెళ్ళే స్థితి ఏదైతే ఉందో అది 3వ అవస్థ, ఉద్గీత అవస్థ అని చెప్పుకున్నాము. మళ్ళా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తే అలా కంటిన్యూ వెళ్ళలేదు కదా, మళ్ళీ కింద ఆ పని పైకి అంటే ఉన్నతంగా ముందుకు వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిక వస్తాం. ఎన్నిక రావడం ఏదైతే ఉందో దాన్ని ప్రతిహార అవస్థ అంటాం. మళ్ళీ మెల్లగా ఎన్నిక వస్తామట, ఆ కర్మ సమాప్తం వైపు తీసుకొస్తామట. దాన్ని ప్రతిహార అవస్థ అంటాం. ఆ పని ఎప్పుడు సమాప్తం అవుతుందో దాన్ని నిధనావస్థ అంటామట. పని సమాప్తమైనప్పుడు నిధనావస్థ. అంటే మనం రోజు నిత్య దైనికంగా చేసేటువంటి కర్మలే ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అనేది మనకు 5 రకాలుగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనకు సంకల్ప స్థితి హింకార అవస్థ, ప్రారంభ స్థితి ప్రస్తావ అవస్థ, దాన్ని ప్రారంభించిన తర్వాత అది ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఏదైతే ఉందో, అంతిమ శిఖరావస్థ అయితే ఉందో అంటే పని సంపన్నం అవుతుంది, ఆ సంపన్న అవస్థ అయితే ఉందో అది ఉద్గీత అవస్థ.
కార్యమును ఆ పని సంపన్నం చేసుకున్న తర్వాత తిరిగి ఎన్నిక రావడం ఏదైతే ఉందో దాన్ని ప్రతిహార అవస్థ అని చెప్తాము. ఆ ప్రతిహార ఎన్నిక వచ్చిన తర్వాత అక్కడ అడిగి సమాప్తం అవుతుంది, ఆ కర్మ సమాప్తం అవుతుంది, దాన్ని నిధనావస్థ అని చెప్పి చెప్పుకుంటాం. ఈ రకంగా మనం ఆ ప్రత్యేక కర్మలో 5 రకాలుగా ప్రక్రియను ఈ రకంగా చూసుకొని మనం ఉపాసన చేసినట్లయితే ఆ కర్మ అది ఉత్తమంగా ఉంటుంది, ఆ కర్మ సాధుయుక్తంగా ఉంటుంది, ఆ కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది, నీకు కీర్తి ప్రతిష్టలను కలిగజేస్తుంది, అలాగే సమస్త ఐశ్వర్యాన్ని నీకు అందిస్తుంది, ప్రాప్తింపజేస్తుంది. కానీ ఈ రకంగా మనం 5 రకాలుగా హీంకారము, హీంకారావస్థ, ప్రస్తావావస్థ, ఉద్గీతావస్థ, ప్రతిహార అవస్థ, నిధనావస్థను మనం ఈ రకంగా ప్రత్యేక కర్మలో చూసుకుంటూ ఉండాలి. అలాగే ఉపాసన విషయంలో అలాగే మనం స్థూల కర్మలు ఈ రకంగా చేసినట్లయితే కుశలత, ఈ పని పట్ల కుశలత వచ్చినట్లయితే అది యోగము. ఆ యోగం ద్వారా మనం ఆ పరమాత్మ కూడా యోగం చేసి ఆ పరమాత్మ ఉపాసిస్తూ ప్రార్థిస్తూ మనము అంతర్ముఖంగా ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి ఉపనిషత్తులో ఈ రకంగా మనకు చూసే విధానంని ఈ రకంగా చేయాలని చెప్పి చేసే పని ఈ రకంగా చేయాలని చెప్పి మనకు ప్రస్తావించబడింది. ఎందుకంటే ఈ రకంగా ఇది సామగానమే మనకు ఆధారం. అంటే సామగానం అంటే తాత్విక ఇక్కడ అంటే యథార్థంగా వస్తువును, పదార్థాన్ని, వ్యక్తిని తెలుసుకొని ఏ వస్తువు చేత, ఏ పదార్థం చేత, ఏ వ్యక్తి చేత ఏ రకమైన వ్యవహారం చేయాలో ఆ వస్తువు చేత అదే, ఆ పదార్థం చేత ఆ వ్యక్తి చేత అదే వ్యవహారం చేయాలన్నమాట. అంటే ఎవరు ఏ యోగ్యతతో యుక్తమై ఉన్నారో, ఏ వస్తువులో ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యానుగుణంగా యథార్థంగా తెలుసుకొని అదే రకమైన వ్యవహారం చేసినట్లయితే, అదే రకమైన పని చేసినట్లయితే అది నీకు సామయుక్తంతో యుక్తం అవుతుంది, సాధుయుక్తంగా ఉంటుంది, అది సామగానంతో యుక్తమైంది. ఎందుకంటే ఇదే నీ జీవన విధానానికి, జీవన మనుగడకు, నీ ఆనంద ప్రాప్తికి, స్వర్గ ప్రాప్తికి, నీ కార్య కుశలతకి, యోగానికి ఇదే పరమ ఆధారము. అంటే అన్నిటికీ ఆధారయుక్తమైంది అన్నమాట. అందుకే సామగానమే ఆధారయుక్తమైంది. కాబట్టి ఈ రకంగా మనము ఏ పని చేసినా ఈ రకంగా విచారం చేయాలని చెప్పి చెప్పుకున్నాం. ఏ రకంగా అయితే మనం ఇంకా ఏదైనా ఒక పాట పాడేటప్పుడు ఏం చేస్తామండి, పాట పాడేటప్పుడు ముందుగా అని చెప్పి మనం దాన్ని ఆ కంఠాన్ని సాఫ్ అంటే శుభ్రం చేసుకుంటాను. కంఠంలో ఏదో ఉన్నా కూడా అది కిందికి వెళ్ళిపోతున్నాడు. అంటే గొంతుతో మనం ఏదో చెప్పడానికి ఇదిగా ఉంటుంది. అది ఆ కంఠాన్ని శుభ్రం చేసుకోవడం, కంఠాన్ని కలిగించడం అనేది ఏదైతే ఉందో అది హింకారం చెప్పుకుంటామట. ఇక్కడ మనం ఈ రకంగా చూస్తున్నామట. మనం ఏదైనా ఒక పాట సామగాన కావచ్చు, ఏదైనా పాట పాడేటప్పుడు ముందుగా మనం సిద్ధం కావడం, సంసిద్ధం కావడం ఏంటి, ముందు అది ప్రిపేర్ అవుతా అంటుంటాం కదా. అలాగా ప్రాథమిక అవస్థ హింకారం అంటే మన కంఠంను శుభ్రపరచుకోవడం, అంటే వ్యవస్థితం చేసుకోవడం అన్నమాట. ఇది హింకార స్వరూపము. అలా శుభ్రపరచుకున్న తర్వాత ఆ కంఠం అనుకూలంగా ఉన్న తర్వాత మనం ఆ పాటను ప్రారంభిస్తాం, ఆ గానాన్ని ప్రారంభిస్తాం. ఆ ప్రారంభించడం ఏదైతే ఉందో అది ప్రస్తావ అవస్థ. ప్రస్తావన చేసి అంటే ప్రారంభించేసాం. ప్రస్తావన అంటే ప్రారంభించడము. అలాగే ఆ ప్రారంభించిన తర్వాత ఆ గానం యొక్క స్థితి సంపన్నమై అది బాగా పాడుతూ ఆ అంతిమ వైపు వెళ్తున్నామట. ఉన్నత అంటే ఆ పాటను అంతిమ వైపు తీసుకెళ్తున్నామట. అంత పాడుకుంటూ వెళ్ళిపోతున్నామట. సామయుక్తంగా, సాధుయుక్తంగా పాడుకుంటూ పోతున్నామట. అలా ఉన్నత శిఖరం వైపు వెళ్ళడం ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఉద్గీత అవస్థ అని చెప్పుకున్నాము. అలా పాడిన తర్వాత మళ్ళీ కింద స్వరంతో కిందికి వస్తూ ఉంటాం, అదే ప్రతిహార అవస్థ. అలాగా ఆ కిందికి వచ్చిన తర్వాత అంతిమ అక్కడికి సమాప్తి ఏదైతే ఉందో నిధనావస్థ. అంటే పాటను పాడటానికి స్థితి ఎలా ఉంటుంది, ప్రారంభించడానికి ముందు ఎలా ఉంటాం, ప్రారంభించిన తర్వాత ఏ స్థితి ఉంటుంది, తర్వాత ఎన్నిక తిరిగి వచ్చేటప్పుడు ఏ స్థితి ఉంటుంది, సమాప్తి స్థితిలో ఎలా ఉంటుంది, అది క్రమంగా ఈ ఒక వ్యవస్థితంగా మనం చేసుకుంటూ వస్తామట. బట్ ఈ రకంగా మనం పడే పాటలో, మనం చేసే పనిలో, మనం చేసే ఉపాసనలో కూడా ఈ రకంగా 5 రకాలుగా చూసుకుంటూ మనం క్రమంగా ఒక స్టెప్ బై స్టెప్ అంటాం కదా, ఆ రకంగా చూసుకుంటూ మనం ఉపాసన చేసినట్లయితేనే అది మనకు వెంటనే శ్రద్ధ ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే అన్ని రకాల ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది, అన్ని రకాల ఆనందాన్ని కలిగజేస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రకంగా విశ్వంలో ఉండేటువంటి ప్రత్యేక పదార్థం సామంతో యుక్తమైంది, సాధుయుక్తమైంది. కానీ మనం ఈ రకంగా 5 రకాలుగా సామగాన రూపంలో మనము ఉపాసన చేసినట్లయితే అదే మనకు క్రమంగా అది మనకు ఉన్నత స్థితిని కలిగజేస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇందులో ప్రస్తావించబడింది. అది ఏంటో మనం మంత్ర రూపంలో చూద్దాం. చూడండి, లోకేషు, ఇది ఒక మంత్రం చూడండి. లోకేషు పంచవిధ, ఏంటి, లోకేషు పంచవిధ సామ ఉపాసిత. లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ సంసారంలో, ఈ బ్రహ్మాండంలో 5 రకాల ఉపాసన ఉన్నమాట. 5 రకాల సామ ఉపాసిత
5 రకాలుగా సామగాన్ని ఉపాసిస్తాము. అంటే సామగాన్ని ఉపాసిస్తామంటే లోకంలో మనం ఇప్పుడు చెప్పిన విధంగా 5 రకాలుగా ఉపాసిస్తామట. ఇంకారవస్థ, ప్రస్తావన అవస్థ, ఉద్గీతము, ప్రతిహారము, నిధనం అని చెప్పి. అందులో ఒక ప్రకారం చెప్తున్నాం, పృథివీ హింకార. ఇక్కడ మనం పృథివీ నుంచి మనం పైకి వెళ్ళిపోతున్నాడు. పృథివీ అనేది హింకార, అగ్ని అనేది ప్రస్తావ. పృథివీ తర్వాత ఉంది అగ్ని ఉంది కదా, అగ్ని ప్రస్తావ. అలాగే అంతరిక్షం ఉద్గీత, మనం కొంచెం పైకి వెళ్తే అంతరిక్షం ఉద్గీత అవస్థ. ఆదిత్య ప్రతిహార, అది పైకి వెళ్ళినప్పుడు ఆదిత్య అవస్థ సూర్యస్థితి ఏదైతే ఉందో అది ప్రతిహార అవస్థ. అలాగే దేవు నిధనం, నిధనం ఇతి ఊర్ధ్వేషు, నిధనం ఇతి. దేవు అంటే ద్యూలోకం అయితే ఉన్న పైన ఆకాశంపై ద్యూలోకం అయితే అక్కడ సమాప్తం అవుతున్నమాట. అలాగే ద్యూహు నిధనం ఇతి ఊర్ధ్వేషు అంటే ఇక్కడ పై భాగం ఏదైతే ఉందో అంటే కింది నుంచి పై భాగం వెళ్ళిపోయామన్నమాట. కాబట్టి ఈ రకమైన స్థితి మనం అర్థం చేసుకుంటూ పృథివీని, అలాగే అగ్నిని, అలాగే అంతరిక్షాన్ని, ఆదిత్యుని, ద్యూలోకాన్ని మనము క్రమంగా కింది నుంచి పైకి అలాగే ఉపాసన చేసినట్లయితే ఆ సమస్త పరిజ్ఞానం అంతా కూడా, సమస్త జ్ఞానం అంతా కూడా మనకు అవగతం అవుతుంది. అలా క్రమంగా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా ఈ మంత్రంలో కనిపిస్తుందన్నమాట. అందుకే ऊपर के लोकों में निम्नांकित रूप से 5 प्रकार के साम की उपासना करनी चाहिए. ऊपर के लोकों में అంటే పైన చెప్పిన లోకాల్లో నిమ్నాంక్ అంటే చెప్పేటువంటి ప్రకారాలు ఏవైతున్నాయో ఆ ప్రకారంగా సామగానం యొక్క ఉపాసన చేయాలి. ఎలా చేయాలంటే పృథివీ ఇంకారంగా భావించి ఉపాసన చేయాలి, అగ్నిని ప్రస్తావంగా తీసుకుని ఉపాసన చేయాలి, అంతరిక్షాన్ని ఉద్గీతంగా తీసుకుని ఉపాసన చేయాలి, ఆదిత్య సూర్యుని ప్రతిహారంగా భావించి ఉపాసన చేయాలి, అలాగే ద్యూలోకం నిధనంగా భావించి అక్కడికి పరిసమాప్తం చేయాలంటే అక్కడికి ఈ రకంగా 5 రకాలుగా మనం ఉపాసన చేసినట్లయితే అది మనకు జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది అని చెప్పి ఈ 1వ మంత్రంలో మనం ప్రస్తావించుకున్నామంట. కాబట్టి లోకంలో చూసినప్పుడు మనకు ఈ రకమైన అనుభూతి కలగాలి. ఇదంతా సామమయము, ఈ బ్రహ్మాంతం అంతా పరమాత్మ అంటాం కదా, ఇలాగ సామగాయంతో యుక్తమై ఉంది. కాబట్టి మనం ఈ సామగాయంతో యుక్తమైనటువంటి స్థితిని మనం పరమాత్మమైన స్థితిని మనము ఏ రకంగా ఉపాసన చేయాలంటే పృథివీ యొక్క సామగానాన్ని, అంటే పృథివీ ఏ రకంగా అంటే సామగానం రూపంలో ఇంకా రూపంలో ఉందని చెప్పి మనం అదే విధంగా తీసుకొని ఉపాసన చేయాలని చెప్పి మనకు 5 రకాల ప్రక్రియను ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మనం కింది నుంచి పైకి అంటే 5 లోకాల ఉపాసన ఎలా చేయాలని చూసామట. కింది నుంచి పృథ్వీ లోకం నుంచి మనం ఆ ద్విలోకం వరకు మనకు కింది నుంచి పైకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా లోకాలను ఉపాసన చేయాలని చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 2వ మంత్రంలో పైనుంచి కిందికి ఉపాసన ఎలా చేయాలి, అదే ప్రకారంగా పైనుంచి ఎలా కిందికి రావాలి మళ్ళీ అది ఇక్కడ చెప్పారు చూడండి. అథ ఆవృత్తేషు ద్యౌహు అంటే ఆవృత్తి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళా అప్పుడు అక్కడేమో ద్యౌహు మనం ఏం చెప్పుకున్నాం, నిధనం చెప్పుకున్నాం, అక్కడ తిప్పి చెప్పుకుంటున్నాం, ఇప్పుడు వ్యతిరేకం చెప్పుకుంటున్నాం. ద్యౌహు హింకార, ఆదిత్య ప్రస్తావో, అంతరిక్షం ఉద్గీతో, అగ్ని ప్రతిహార, పృథివీ నిధనం. పృథివీ నిధనంగా చెప్పుకున్నాడు, తిప్పి చెప్పుకున్నామట. అలాగే పైన చూడే కిందికి ఇలాగే మనం రావాలి, అలాగే ఉపాసన చేయాలి. అంటే చేయడానికి ప్రకారం పద్ధతి చెప్తున్నాడు. ఎలాగా ఒక్కొక్క తత్వాన్ని తీసుకొని ఎలా విచారించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలంటే పృథివీ అనుకుంటున్నా దాన్ని ఎలా చేయాలనేది అది ఉపాసనకి బలం ద్వారా ఆ శక్తి వస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ముందు స్థిరత అని మనం సంపాదించుకున్నట్లయితే ఆ స్థితి మనకు పృథ్వీలో జరిగే గతివిధులు ఏవైతే ఉన్నాయో వాటిని స్మరించినట్లయితే వాటి అంతర్గతంగా లోపల ప్రవేశించగలుగుతామట. కాబట్టి ఆ రకం క్రమంగా ద్విలోకంలో ఆకాశంలో ఎటువంటి గతివిధి మనకు నడుస్తున్నాయి, లోకంలో మనకు ప్రత్యక్షంగా పృథ్వీ నుంచి ఏ రకంగా తీసుకుంటున్నాం, ఆకాశం నుంచి ఏ రకంగా తీసుకుంటున్నాం, ద్విలోకంలో ఏమేమి గతివిధులు నడుస్తున్నాయి, ఈ రకంగా మనకు తెలిసిన పరిజ్ఞానం కూడా మనం ఆలోచించినట్లయితే, విచారించినట్లయితే వీటన్నిటికీ కారణం ఆ పరమాత్మ. ఇది పరమాత్మ ఆధీనంలో ఉంటూ, పరమాత్మ యొక్క రక్షణలో ఉంటూ, పరమాత్మ యొక్క గతివిధి ప్రకారం విని వ్యవస్థితంగా గతిశీలంగా ఉంటున్నాయని చెప్పి మనం విచారణ చేసినట్లయితే మనకు దాని యొక్క తత్వం మనకు తెలుస్తుంది. అందుకే ఇక్కడ అదే విధంగా స్పష్టంగా విపరీత దిశలో మనం తీసుకున్నాము. కాబట్టి ఈ రకంగా ఎవరైతే, అందుకే అంతిమలో ఏం చెప్పారంటే కల్పంతే అస్మై లోకాః ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ య ఏతద్ ఏవం విద్వాన్ లోకేషు పంచవిధం సామోపాస్తే. అంటే ఈ రకంగా ఎవరైతే ఈ లోకంలో ఊర్ధ్వ రూపంలో, అధో రూపంలో, అంటే కింది నుంచి పైవైపు పై నుంచి కింది వైపుకు యథార్థంగా తెలుసుకొని, ఈ లోకాల గురించి యథార్థంగా తెలుసుకుని, ఏతద్ ఏవం విద్వాన్
ఈ రకంగా తెలుసుకుని విద్వాంసుడు లోకేషు పంచవిధి, లోకంలో పంచవిధ ఉపాసన సామోపాసన ఏది చేస్తారో అతనికి కల్పంతే అంటే ఫలసిద్ధి అనేది సంపన్నమవుతాయి, ఫల సిద్ధి ప్రాప్తమవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అందుకే ప్రారంభ కల్పంతే అంటే అతనికి ఫలసిద్ధిలో సమర్థత వస్తుంది, ఫలం సద్య వెంటనే సిద్ధిస్తుంది. అది సందేహం అస్మై అస్మై కల్పంతే అంటే నిశ్చయంగా ఇతనికి వెన్ని ఫలసిద్ధి సిద్ధిస్తాయి. ఎప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఊర్ధ్వాశ్చ ఆవృత్తాశ్చ యహ ఏతద్ ఏవం విద్వాన్ తెలుసుకొని ఉపాసన చేస్తారో అటువంటి పంచవిధ ఉపాసన ఏదైతే చేస్తారో సామోపాసన చేస్తారో అని ఫలసిద్ధి వెంటనే సిద్ధిస్తుందని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ఉపాసన మనం చేయాలి. కాబట్టి మనకు ముఖ్యంగా కర్మల పట్ల చేసే పంచోపాసన అనేది ప్రత్యేక కర్మను ఎలా చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేది ఇది మనకు లౌకిక వ్యవహారంలో మనకు అన్ని తెలుసు. కాకపోతే దాని మీద ఇంకా దృష్టి పెట్టి మనం ఆ కార్యం సంపన్నం కావాలనే భావంతో మనం అలాగే చేస్తూ ఉన్నాము. దాని పట్ల ఇంకా దృష్టి తీసుకొని రావాలి. ఆ రకంగా తీసుకొచ్చి మనం యథార్థంగా కర్మను ఒక వ్యవస్థితంగా ఒక సంకల్పబద్ధంగా చేసినట్లయితే ఆ కర్మ సాధుయుక్తం సామగానంతో చేసినప్పుడు అది మనకు వెంటనే సిద్ధిస్తుంది. దానికి అందరూ సహకరిస్తారు, అందరూ సహాయపడతారు, దానికి సందేహం లేదు. నువ్వు ఆత్మవిశ్వాసంతో ఆత్మ సంకల్పంతో దృఢ నిశ్చయంతో నువ్వు కర్మ చేసినట్లయితే వ్యవస్థితంగా చేసినట్లయితే అప్పుడు ఆ స్థితిలో నీ బుద్ధిలో కూడా అన్ని వ్యవస్థితం అవుతాయండి. నువ్వు వ్యవస్థితంగా చేయాలని సంకల్ప సాత్విక తీసుకోండి. ఆ సమయానికి అన్ని అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ఆ పనిని ప్రారంభించే సమయానికి అన్ని అనుకూలిస్తాయి, దీంట్లో సందేహం లేదు. అన్ని కూడా అన్ని అనుకూలిస్తే అందరికి సహాయపడుతుంది, ఆ కర్మను ముందు తీసుకెళ్తారు. ఆ శక్తి ఆ సామర్థ్యం అనేది ఆ వ్యక్తిలో అతనిలో ఉత్పన్నమవుతుంది, ఆ సామర్థ్యం అతనిలో వస్తుంది. పని చేయాలనే భావన సాత్వికంగా ఉండి ఒక క్రమ పద్ధతిలో ఒక వ్యవస్థితంగా చేసినట్లయితే అదే సామగానం యొక్క పద్ధతి, సామగానం యొక్క ఉపాసన అని చెప్పి సామగానంలోనే మనం ఉపాసిస్తున్నాం అని చెప్పి ఈ బ్రహ్మాండంలో ప్రతిదీ కూడా అలాగే ఒక క్రమబద్ధంగా పరమాత్మ కూడా ఒక సృష్టిని నిర్మించాడు, ఒక క్రమంగా సృష్టించాడు. అది గతిశీలంగా పనిచేస్తున్న గతివిధి ప్రకారం నడుస్తున్నాయి. బ్రహ్మాండంలో ఈ పిండంలో ఇవన్నీ నడుస్తున్నాయంటే ఒక వ్యవస్థితంగా నడుస్తున్నాడు, అస్తవ్యస్తంగా ఏమి ఉండటం లేదు. ఏం చేసినా వ్యవస్థితంగా చేయాలి, ఏం చేసినా కర్మ సుచారూపంగా క్రమయుక్తంగా ఉండాలి, నిష్ఠాయుక్తంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు సూక్ష్మ ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ సంకల్పబద్ధంగా ఉండి మనం కర్మలు వ్యవస్థితంగా చేసుకోవాలనే సందర్భాన్ని ఇక్కడ ఈ రెండు ఖండాల్లో మనం చూసామన్నమాట. కాబట్టి 5 రకాల పంచోపాసన విధిని కూడా మనం ప్రారంభం నుంచి అంతిమ వరకు ఎలా ఆలోచించాలి అనేది ఒక మనసులో ఒక ప్లానింగ్ అనేది ఒక విచారణ అనేది మనలో ఉండాలి. అలా విచారణ పూర్వకంగా చేసినప్పుడు ఆ కర్మ వ్యవస్థితం అవుతుంది. అలాగా ప్రత్యేక కర్మ పట్ల ఈ పని చేయగలుగుతామా లేదా, చేయగలుగుతా సంకల్పం తీసుకోవాలి ఉపాసన చేస్తా అని చెప్పి మనకు అసాధ్యమైంది సాధ్యం కానిది మనం సంకల్పం చేసుకుని పని ప్రారంభించకూడదు. ఆ పని నాతో సాధ్యం అవుతుందా లేదా, ఆ పని చేయడానికి నా దగ్గర శక్తి సామర్థ్యం ఉందా లేదా, ఆ పని ఎంత సమయంలో చేయగలుగుతాను, ఆ పని చేయడానికి నాకు తగిన సాధనాలు నా దగ్గర ఉన్నాయా లేదా, తగిన డబ్బు ఉందా లేదా, తగిన వ్యక్తులు నాకు సహాయపడే వాళ్ళు ఉన్నారా లేదా, అన్ని కూడా చూసుకోవాలి. ఎంత సమయంలో అవుతుంది, నేను ఎంత సమయంలో పూర్తి చేయగలుగుతాను, ఆ సమయం సంపాదించడానికి నా దగ్గర ఆయువు ఎంత ఉంది, 5 సంవత్సరాలు ఉందా, 10 సంవత్సరాలు ఉందా, 20 సంవత్సరాలు ఉందా, ఎంత ఉంది ఆయువు, నేను ఎంతవరకు సహకరించగలుగుతాను, నేను ఎంతవరకు కార్యం సంపన్నం చేయగలుగుతాను, అన్ని చూసుకొని మనము విచారించుకొని ఆ పని ప్రారంభించుకోవాలి. ఆ పని చిన్న పని పెద్ద పని ఆ పనిని బట్టి మన ప్లానింగ్ ప్రకారంగా మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన ఐశ్వర్యాన్ని, మన సాధనాలను, మన ధనాన్ని అన్ని చూసుకొని ఆ కర్మ ప్రారంభించినట్లయితే అది నీకు వెంటనే సిద్ధిస్తుంది. అలాగా మనం ఏదో పెద్ద పెద్ద కళలు కానీ మనం నేను చేస్తాను మొదలు పెట్టామంటే అది అటు ఇటు కాకుండా పోతుంది, అది సమయం వ్యర్థం చేస్తుంది, డబ్బును వ్యర్థం చేస్తుంది, అన్నిటి కూడా వృధా చేస్తున్నమాట. ఇంకా ఒక క్షోభాన్ని మనసులో ఒక అనుత్సాహాన్ని ఉత్పన్నం చేస్తున్నమాట. ఏం చేయలేదు, అంత మధ్యలో ఆపేసిన కర్మ చేయలేదు. కర్మ వ్యవస్థితంగా నడుస్తూ ఉంటే మనసులో ఉత్సాహం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆలస్యం ప్రమాదంగా పారిపోతాయన్నమాట. కర్మ చేయడం అనేది అలవాటు చేసుకున్నామంటే అది వ్యవస్థితంగా అలవాటు చేసుకోవాలి. ఆ రకంగా చేసినట్లయితే లోకంలో మనం చేసే కర్మలు వ్యవస్థితంగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తి పరమాత్మ కూడా వ్యవస్థితంగా ఉపాసన చేసుకోగలుగుతాడు. లౌకిక కర్మల పట్ల మనకు అస్తవ్యస్తత ఉందంటేనా అంతర్ముఖం కూడా ఆ వ్యక్తి ఏం చేయలేడు. అందుకే ముందు
మనం చేసే కర్మ అనేది కూడా వ్యవస్థితంగా ఉండాలి. అటువంటి వ్యక్తి సూక్ష్మ కర్మను కూడా వ్యవస్థితంగా చేయగలుగుతాడు. ఎందుకంటే స్థూల కర్మలు వ్యవస్థితంగా లేనప్పుడు కనిపించేటివన్నీ కూడా అవే మనకు వ్యవస్థితంగా లేనప్పుడు కనిపించని సూక్ష్మాతి సూక్ష్మ కర్మలు అనాది వాసన కర్మలు చాలా ప్రబలంగా ఉంటాయి. మనం ఎలా వాటిని వ్యవస్థితం చేసుకోగలుగుతాం, వాటిని ఎలా దూరంగా చేసుకోగలుగుతాం, వాటిని నివారించుకోలేము అనమాట. అంటే మన మనసు మన ఆధీనంలో ఉండదు. ఇక్కడ మనకు వ్యవస్థిత వచ్చిందంటే, మన స్థిరత వచ్చిందంటే, మన స్తబ్దత వచ్చిందంటే గిన, అంటే కదా స్థిరంగా నిలబడటం, కర్మ పట్ల స్థిరంగా వచ్చిందంటే గిన మనం ఏ పైన సాధించగలుగుతాం. అసాధ్యం అంటూ ఏది ఉండదు. కాబట్టి మనం చేసే కర్మ వ్యవస్థితంగా చేసుకోవాలని చెప్పి ఒక మంచి సందేశాన్ని మనకు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ 2 ఖండాల్లో వాటి ఆ రకంగా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ రకంగా ద్వితీయ ఖండాన్ని ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ ఇదే విషయాన్ని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తాడు. ఆ విషయం ఏంటో మనం రేపు చూద్దామండి. ఫస్ట్ ఇంకా సందేహం ఉంటే తర్వాత చూద్దాం. శాంతి పాఠన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.